షబ్బాష్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నన్ను ఎందుకురా మోసం చేయాలని చూసావు? ఏంటి మోసమా? అయినా నిన్ను మోసం చేస్తే నాకేమొస్తుంది రుదా? మరి ఎందుకురా వాడికి ఐడియా ఇచ్చావు? అది అది అయినా నాకు నువ్వు ముఖ్యం కాదు, ఆ డైమండ్ ఇంపార్టెంట్. దానికోసం ఎంతమందినైనా చంపేస్తా, ఏదైనా చేస్తా. అన్నా ఇక్కడే ఆగండి, లేదంటే పుచ్చ లేచిపోద్ది. మర్యాదగా నీ దగ్గర ఉన్న డైమండ్ నాకు ఇచ్చేయి, లేదంటే ఇక్కడ నుంచి ఎవ్వడు బయటకు వెళ్ళాడు. అన్నా మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళనివ్వండి, లేకపోతే ఇద్దరిని చంపేస్తా. ఏంటి నందా, డబ్బు కోసం అన్నయ్యని చంపేస్తావా? చంపేస్తా. నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వకపోతే నిన్ను కూడా చంపేస్తా. నన్ను చంపుతావు సరే, ఎంతైనా నీ అన్నయ్య, ఆయనేం చంపుతావా? ఏ ఆపదా, ఎవడో అన్నయ్య, ఎవరికి అన్నయ్య? వాడు నేను ఒక తల్లికి పుట్టామా లేక ఒక అయ్యకు పుట్టామా? వాడు నాకు అన్నయ్య కాదు, వాడికి తమ్ముని కాదు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నందా? నేను చెప్పేది చేసేది మీకు అర్థం కాదు. అయినా మీకు తెలియకుండా నేను చాలా చేస్తాను. మొత్తం మాట్లాడేసి నీకు ఆ డైమండ్ తెచ్చిస్తే నువ్వు చెప్పేదానికన్నా 20 లక్షలు ఎక్కువ ఇస్తా అన్నావు కదా. అవును, నాకు ఆ డైమండ్ చాలా ఇంపార్టెంట్. అయితే మా అన్నయ్యకు తెలియకుండా డైమండ్ ఎక్కడున్నా నేను తెచ్చిస్తా. నాకు ఒక 25 లక్షలు ఇవ్వు చాలు. ఏంటి ఆలోచిస్తున్నావు? మా అన్నయ్యకి తెలియకుండా నేను డైమండ్ తీయగలను లేదో అన్న. ఒక్కసారి నన్ను నమ్మొచ్చు, నేను తినగలను లేదో నీకే తెలుస్తా. వీడి మందాకి రావడానికి కారణమే నేను. నీకు ముందే చెప్పానుగా, నువ్వు వినలేదు. తెలియక అడుగుతున్నా, నువ్వు నన్ను చిన్నప్పటి నుండి తమ్ముడు తమ్ముడు అంటున్నా. మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న వేరు వేరు కదా, అసలు నువ్వు నాకు ఎట్లా అన్నయ్య అవుతావు? అన్నా ఇవ్వన్నా, అన్నా అన్నా ఇవ్వన్నా, అన్నా అన్నా. ఇన్ని రోజుల నుంచి తమ్ముడు అనుకో మన దగ్గర ఉంచుకున్నందుకు మనల్ని వెన్నుపోటు వచ్చింది. ఇంకా వాడు ఉండకూడదు. సరే అన్న, పని అయ్యాక కలుస్తా. నీకు సగం పర్సెంటేజ్ ఇస్తాను. నీకు నాకు సగం పర్సెంటేజ్ ఏంద్రా? సొంత అన్ననే చంపాలనుకున్నావు నువ్వు, నన్ను చంపడానికి గ్యారెంటీ ఏంద్రా? మనం మనం ఒకటి అబ్బి, మనం మనం ఒకటే, మనం మనం ఒకటే, మనం మనం ఒకటి ఒకటేంద్రా?